సో ఇప్పుడు మనం చాలా కామన్గా ఇప్పుడు ట్రెండింగ్ పదం అనేది ఫేషియల్ ఎస్థెటిక్ సర్జరీ అండి. సో చాలామందికి డౌట్ ఏమొస్తుంది అంటే అసలు దాంట్లో ఏంటి మొహం మార్చేస్తారా, లేదు అంటే ఇంకోళ్ళ ఫీచర్స్ మనకు పెడతారా అట్లా అని. కానీ యాక్చువల్గా ఫేషియల్ ఎస్థెటిక్ సర్జరీ అంటే మన ఫీచర్స్ని ఇంకా మంచిగా చూపించుకునేది ప్రొసీజర్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని ఫేషియల్ ఎస్థెటిక్ సర్జరీ అంటారు. సో దీంట్లో సర్జికల్, నాన్ సర్జికల్ రెండు ప్రొసీజర్స్ ఉంటాయి. సో నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే లేజర్స్ లాంటివి, బోటాక్స్ లేదంటే ఫిల్లర్స్ అంటాం కదా అట్లాంటివి. లేదంటే ఇప్పుడు కొత్తగా ఇంకా ఏమొస్తున్నాయంటే స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ నాన్ ఇన్వేజివ్లోకి వస్తాయి. ఇన్వేజివ్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ ఎట్లాగా, ఇవి చాలామందికి తెలిసినవే. అంటే నోస్ షేప్ చేంజ్ చేసుకునేది రైనోప్లాస్టీ అంటాము, లేదంటే కళ్ళ కింద ఏమైనా బ్యాగ్స్ ఉన్నాయి అంటే వాటికి బ్లెఫ్రోప్లాస్టీ అంటాము, లిప్స్ షేప్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లాంటివి చాలా చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కలిపి దే ఆర్ ఫేషియల్ ఎస్థెటిక్ సర్జరీ. అంటే దీనికి ఏమైనా అంటే చేయించుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయా మేడం? సో ప్రతి సర్జరీకి కాస్త అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. మనం అది కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏ సర్జరీకైనా అట్లీస్ట్ ఒక 1-2% రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనెస్థీషియా రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుందన్నమాట. సో మేము జనరల్గా ఏం చేస్తామంటే ఎంత తొందరగా ఆర్ ఎంత షార్ట్ టైంలో ఎనెస్థీషియాలో సర్జరీ చేయగలుగుతామో అంత తక్కువ రిస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే మన డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ముక్కు చేంజ్ చేస్తున్నాము, లేదు అంటే ఫేస్ నుంచి కాస్త ఫ్యాట్ తీస్తున్నాము అంటే ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ సర్జరీస్ కావు. బికాజ్ మనం ఏమి మేజర్ ఆర్గన్స్ని డ్యామేజ్ చేయట్లేదు. సో ఇలాంటి వాటికి కూడా రిస్క్ మీకు చాలా తక్కువ 2-5% ఉంటుంది. దీని తర్వాత మేజర్ సర్జరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్స్ లాంటివి, లేదంటే కొంతమందికి మొత్తం హెయిర్ అంతా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, లేదు అంటే మీరు చూస్తారు కొంతమందికి మొత్తం ఫేస్లో మల్టిపుల్ సర్జరీస్ చేస్తారు. దట్ కళ్ళ సర్జరీ ఉంటుంది, ముక్కు సర్జరీ ఉంటుంది, జా షేపింగ్ సర్జరీ ఉంటుంది, కొంతమందికి నెక్ లైన్స్ సర్జరీ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఒకే సిట్టింగ్లో చేస్తే అప్పుడు 5-6 hours సర్జరీస్ ఉంటాయి. ఒకవేళ మనకు అనుకున్న షేప్ ఒకవేళ రాకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చా మేడం? మళ్ళీ రిటర్న్గా నార్మల్ స్టేజ్కి రావడం కష్టం అండి. కానీ దాన్ని రెక్టిఫై చేయడానికి మళ్ళీ ఇంకో ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా కామన్గా ముక్కు సర్జరీస్కే చాలామంది ఎట్లా అనుకుంటారంటే మాకు ఈ స్టార్ లాగా లేదంటే ఈ హీరోయిన్ లాగా ముక్కు కావాలి అని. బట్ పోస్ట్ సర్జరీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. సో అలాంటప్పుడు వాళ్ళ ప్రీవియస్ నోస్ ఎట్లా ఉందో మనం దానికి వెళ్ళలేము, అది పేషెంట్ హ్యాస్ టు రిమెంబర్. కానీ మనం ఏం చేయగలమంటే మీకు ఏ సర్జరీకి ఆ రిజల్ట్ సరిగ్గా రాలేదో దాని మీద వీ కెన్ డూ స్మాల్ ప్రొసీజర్స్. అంటే ఐదర్ ఫిల్లర్స్ ఇచ్చి నోస్ షేప్ చేంజ్ చేయడము, లేదు అంటే చిన్న సర్జరీ చేసి ఎక్కడైనా కాస్త ట్వీక్స్ చేయడం, ఇవి మాత్రం వీ కెన్ డూ అనమాట. అంటే కొంతమంది ఒక దగ్గర అంటే సోషల్ మీడియాలో మనం చూసాం కదా, లిప్స్ సర్జరీ చేసుకొని మొత్తం ఈ ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసి, అట్లాంటివి ఏమైనా ఉంటాయి మేడం? అసలు అది ఎందుకు వచ్చిందంటారు? సో లిప్స్కి కూడా మీరు చెప్పిన కేసులో ఫిల్లర్స్ అనేవి వాడారండి. సో ఫిల్లర్స్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ హైలూరోనిక్ యాసిడ్ జెల్. మనం ఆ సేమ్ హైలూరోనిక్ యాసిడ్ మన మాయిశ్చరైజర్స్లో లేదంటే సీరమ్స్లో ఉంటుంది స్కిన్ హైడ్రేషన్ పెంచడానికి. సో ఆ కాంపౌండ్ మన లిప్స్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు లేదంటే ఫేస్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే అది వాటర్ అబ్జార్బ్ చేస్తుంది. సో వాటర్ అబ్జార్బ్ చేసినప్పుడు ఆ ఏరియా కాస్త సైజ్ పెరిగి అది పెద్దగా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఎ ఫిల్లర్. సో చాలామందికి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక లిమిట్ ఉంటుంది ఫిల్లర్కి, మీరు ఒక 2 ml ఇవ్వచ్చు, 3 ml ఇవ్వచ్చు. కొంతమంది దానికి అడిక్ట్ అయిపోయి ఇంకా పెద్దగా కనిపించాలి లేదంటే ఫేస్లో ఇంకా ఎక్కువ వాల్యూమ్ ఉండాలి అని చాలా ఎక్కువ ml తీసుకుంటారు. సో దెర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ సమ్ యాక్ట్రెసెస్ కొంతమంది దే హ్యావ్ ఈవెన్ టేకెన్ లైక్ 10-15 ml ఆఫ్ ఫిల్లర్. సో అంత ఎక్కువ వాల్యూమ్లో ఫిల్లర్స్ తీసుకున్నప్పుడు వాటర్ కూడా అంత ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది. సో వాళ్ళ ఫేస్ అయినా లిప్స్ అయినా చాలా వైడ్గా పఫీగా మీకు అబ్నార్మల్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాంటివి డిజాల్వ్ చేస్తున్నప్పుడు అంటే ఆ ఫిల్లర్స్ తీసేయడానికి మళ్ళీ ఒక ప్రక్రియ ఉంటుంది. సో దానికి మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం అనమాట, హైలేజ్ అని. సో అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంత పెద్ద వాల్యూమ్ డిజాల్వ్ చేయాలి కనుక వాళ్ళకి బాడీలో చాలా మటుకు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వస్తుంది అనమాట. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే ఎక్కడెక్కడ ఫిల్లర్ ఉందో ఈ మెడిసిన్ వెళ్ళి దాన్ని కరిగిస్తున్నప్పుడు చాలా మటుకు స్వెల్లింగ్ లాగా వచ్చేస్తుంది. ఆ స్వెల్లింగ్ మళ్ళీ తగ్గడానికి సమ్టైమ్స్ ఇట్ టేక్స్ 2-3 weeks. ఓకే, అది అంటే మనం ఇప్పుడు సర్జరీ చేసుకుంటాం కదా మేడం, దాని తర్వాత మనం డైట్ ఎలా ఫాలో అవ్వాలి?
సో ఏ సర్జరీకి ఆ స్పెసిఫిక్ డైట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైపోసక్షన్ ఏమైనా చేసామనుకోండి, అలాంటి వాటిల్లో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు ఈట్ టూ మచ్ ఫ్యాట్. ఎందుకంటే బాడీ నుంచి మనం ఫ్యాట్ తీస్తున్నాము, మళ్ళీ ఆ టైంలోనే మీరు ఫ్యాట్ రీఇంట్రడ్యూస్ చేశారంటే బాడీ విల్ స్టార్ట్ టేకింగ్ మోర్ ఫ్యాట్ అండ్ అక్యూములేటింగ్ ఇట్. సో ఫస్ట్ 3 monthsలో ఫ్యాట్ తినకూడదు. అలానే కొంతమందికి మేము ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. అంటే ఇప్పుడు అండర్ ఐ హాలోనెస్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే కొంతమందికి యాక్నీ స్కార్స్ ఉంటాయి వాటికి, లేదంటే ఏజ్ అవుతుంది రింకిల్స్ వస్తున్నాయి, అలాంటి వాటికి కూడా ఫ్యాట్ మేము ఇస్తామన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఫ్యాట్ రిచ్ డైట్ తినాలి. సో ఒక నెక్స్ట్ 3 to 4 months ఎంత మంచి హెల్దీ ఫ్యాట్స్ తింటే మనం ఇచ్చిన ఫ్యాట్ బాడీలో ఏదైతే ఉందో అది అంత మంచిగా సెటిల్ అవుతుంది. సో అలా స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి. కొన్ని జా సర్జరీస్ అవన్నీ అవుతాయి అన్నమాట, జా షేపింగ్కి. అలాంటి వాళ్ళు ఫస్ట్ 1 monthలో ఓన్లీ సెమీ సాలిడ్ ఫుడ్డే తినాలి. వాళ్ళు మళ్ళీ హార్డ్ ఫుడ్ ఇట్లాంటివి తినకూడదు అనమాట. అండ్ ఓవరాల్ కూడా జనరల్గా పేషెంట్కి ఏం చెప్తామంటే, ఎప్పుడైనా సర్జరీ అయినాక ఒక 6 weeks వరకు హెల్దీ డయట్ మెయింటైన్ చేయాలి. హెల్దీ డయట్ అంటే ఏంటి, మనం గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటేబుల్స్ తినాలి, ఎక్కువ ఆయిలీగా మసాలా ఫుడ్ తినకూడదు, బయట నుంచి జంక్ ఫుడ్ అయితే అస్సలు తినకూడదు, అండ్ అట్లీస్ట్ 3 to 4 times a week మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే తినాలన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక అమ్మాయి లిప్ సర్జరీ చేసుకున్న తర్వాత అది ఒక అంటే పర్మనెంట్గా అలాగే ఉంటుందా, లేదంటే మళ్ళీ ఒక 1 year వరకే ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ షేప్కి వస్తాయి అని అంటూ ఉంటారు? అవునవును. సో ఇవన్నిట్లో కూడా నేను చెప్పినట్టు సర్జికల్, నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయండి. సో నాన్ సర్జికల్ ఫిల్లర్స్ అనేవి ఉంటాయి చూడండి, వాటితో ఏమవుతుందంటే ఇట్స్ ఎ టెంపరీ ఫార్మ్ ఆఫ్ యాక్షన్. సో మీకు లిప్ ఫిల్లర్స్ అనేవి ఎప్పుడైనా 1.5 years to 2 years మ్యాక్సిమం అంతసేపే ఉంటుంది. దాని తర్వాత బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి 95% వరకు అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట. సిమిలర్లీ ఇప్పుడు ఎవరికైనా నచ్చలేదు అంటే మనం దానికి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని రివర్స్ కూడా చేయగలుగుతాం. సో ఆల్ ద నాన్ సర్జికల్ వన్స్ ఆర్ రివర్సిబుల్. బట్ అదే సర్జరీ వైజ్ ఉంటాయి చూడండి, అంటే మనం కాస్త ఏమైనా కట్ చేసి లిప్ సైజ్ పెంచడము, లేదు అంటే దాంట్లో ఫ్యాట్ వేసి దాన్ని లిప్ సైజ్ పెంచడము, ఇట్లాంటివి దే ఆర్ జనరలీ వెరీ డిఫికల్ట్ టు రివర్స్. ఎందుకంటే మనం ఒక టిష్యూ అక్కడ వేస్తున్నాం కనుక మళ్ళీ ఆ టిష్యూ తీయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా సర్జికల్ వాటికి వెళ్ళే ముందు మనం ఒక 2-3 times ఆలోచించే దానికి కమిట్ అవ్వాలి. ఓకే, మనం అంటే సర్జరీ కంటే ముందు మన హెల్త్ అంటే అంత హెల్త్ అంతా ఓకే అయితేనే మనం సర్జరీకి అవును చేయాలా మేడం? సో జనరలీ ఏ సర్జరీకైనా నేను మీకు చెప్పా కదా, మనం ఎనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి ఏదైనా కావాలి, లైక్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కావాలి, లేదంటే ఆమ్లో ఏదో లైపోసక్షన్ కావాలి, అలాంటి వాళ్ళకి ఒక మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో వాళ్ళది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అయినా, లివర్ ఫంక్షన్ టెస్ట్ అయినా, హార్ట్ ఎట్లా నడుస్తుంది, నార్మల్ మన బ్లడ్ టెస్ట్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ చెకప్ చేయిస్తామన్నమాట. అవన్నీ నార్మల్ ఉన్నాయి, వాళ్ళకి బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి, థైరాయిడ్ ఏం లేదు, ఇవన్నీ మేము కన్ఫర్మ్ చేశాకే వాళ్ళని సర్జరీకి తీసుకుంటాం. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాలా ఎక్కువ షుగర్స్ ఉంటాయి, కంట్రోల్లో ఉండవు, అలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే సర్జరీకి ఒక 15 days ముందు నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్ లేదంటే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి దెన్ షుగర్ కంట్రోల్లోకి వచ్చాక వాళ్ళని తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫేషియల్ ఆస్థెటిక్ సర్జరీ అని అంటున్నారు కదా, దీనికి ఎంత టైం పడుతుంది మేడం? కొన్ని చిన్నవి ఉంటాయండి, కొన్ని లంచ్ టైం ప్రొసీజర్స్ అని కూడా అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బోటాక్స్ అయినా, ఫిల్లర్స్ అయినా, లేదంటే స్కిన్కి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, పిఆర్పి ఇంజెక్షన్స్, ఇవన్నీ మీరు వచ్చి ఒక 1/2 hour 1 hourలో చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇమీడియట్గా. వాటికి డౌన్ టైం కూడా ఎక్కువ ఉండదు. డౌన్ టైం అంటే మళ్ళీ మీరు ఆఫీస్లో లేకపోతే వర్క్లో లీవ్ తీసుకోవడం అట్లాంటివి అవసరం ఉండవు. అంటే వెంటనే రిజల్ట్ ఉంటుందా? యా, వాటికి రిజల్ట్ కూడా మీకు చాలా ఫాస్ట్గా కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఇమీడియట్గా విదిన్ లైక్ a day or 2 మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ కొన్ని ఎట్లా ఉంటాయంటే వాటికి టైం టేకింగ్ ఉంటాయి. ఇలా సర్జికల్వి ఏవైతే ఉన్నాయో, లేదంటే కొన్ని కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు నోజ్ ఇంజెక్షన్స్ అయినా, అండర్ ఐ ఇంజెక్షన్స్ అయినా, వీటికి టేక్స్ సమ్ టైం అనమాట. సో అలాంటి వాటికి అరౌండ్ 2 hours 3 hours కూడా పట్టచ్చు అప్పుడప్పుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.